జిల్లా కుప్పం ప్రజల వద్దకే ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అప్పటికప్పుడే కొన్ని అర్జీలను పరిశీలించి వారికి పరిష్కరించడం కూడా జరిగిందని, వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు రాజకుమార్, ఏ మాణిక్యం, 8వ వార్డు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్ ప్రతాప్ సింహ, వార్డు ఇన్ఛార్జ్ మురుగేష్, 8వ వార్డు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణి, ఆర్వి చిన్నప్ప, మధు, జగన్, తిమ్మరాజు తదితర నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క 8వ వార్డులో చిన్న సమస్యలు ఏదైతే నీళ్ళ సమస్య, కరెంటు, స్తంభాలు, లైట్లు, రోడ్లు, డ్రైన్లు, పెన్షన్లు, తర్వాత ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు, స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లు, స్థలము ఇల్లు రెండు లేని వాళ్ళకి అవి రెండు కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది. చిన్న సమస్యలు ఇక్కడికిక్కడే పరిష్కారం చేస్తున్నాము. గత 2 సంవత్సరాల బట్టి చనిపోయిన వితంతువులు ఉన్నారు. వాళ్ళు తెలుసో తెలియకో, అవగాహన లేకో, ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉండో, ఈ పురపాలక సంఘ పరిధిలో ఎక్కువగా వితంతు పెన్షన్లు గత 2 సంవత్సరాలు బట్టి ఆ చనిపోయిన సభ్యుడిని ఆ రైస్ కార్డు నుంచి తొలగించక వాళ్ళకి పెన్షన్ రాక, నాకు అర్థమైంది ఏంటంటే ఈ పురపాలక సంఘ పరిధిలో అప్పుడు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఇక్కడ రూరల్లో ఇన్ఛార్జీలుగా చేస్తూ ఇక్కడ సిబ్బంది లేక ఇవన్నీ వదిలేసినట్టుగా నాకు అర్థమవుతుంది. పాపం వాళ్ళకి అందరికీ అర్హత ఉంది. ప్రతి వార్డులో ఈ విధంగా వితంతువులు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగులు కానీ అట్లీస్ట్ 25 అర్హత ఉండే గమనిస్తున్నాము. అవన్నీ కూడా ఇక్కడికిక్కడే మంజూరు చేసి వాళ్ళ అర్హత అంతా కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదా, ఇళ్ళు ఉన్నదా, లేకపోతే వాళ్ళకి పెద్ద ఇళ్ళు ఉన్నాయా, టౌన్లో కానీ ఎక్కడన్నా అర్హత ఉన్నదా లేదా చెక్ చేసి, అర్హత ఉంటే అక్కడికక్కడే మీకు అర్హత ఉన్నది గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దలు పూజ్యులు మన శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అనుమతిస్తారో ఆ రోజు ఆ ఫైల్ మా దగ్గరే పెట్టుకుని ఈ ప్రజలు ఎవరు కూడా ఇక మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కానీ, గౌరవ మన ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కానీ, కలెక్టర్ గారికి కానీ, పీడీ కడా గారికి కానీ ఎక్కడ అర్జీలు ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఇక్కడే వార్డు లెవెల్లోనే వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ విని అన్నీ నేనే రికార్డ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏ రోజైతే అవకాశం ఇస్తుందో ఈ పథకాలన్నీ ప్రజలకి మరలా మేమే వచ్చి ఇక్కడే ఇచ్చి వెళ్ళటానికి పురపాలక సంఘ పరిధిలో 20 వార్డులు మొత్తం కూడా తిరుగుతున్నాము. అందులో భాగంగా ఈరోజు 8వ వార్డులో తిరిగాము. ఇప్పటి వరకు ఈ పురపాలక సంఘ పరిధిలో 8 వార్డులు కలిపి నిన్నటికి 7 వార్డులకేమో 1200 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో సుమారుగా 700 ఇళ్ళు కావాలని పెట్టుకున్నారు, 200 పెన్షన్లు, మిగతా 300 రకరకాల ఇతర సమస్యలు తీసుకొచ్చారు నా దృష్టికి. ఇతర సమస్యలు అంటే ఏం లేదు, అక్కడ బోర్ వేయమని, అక్కడ పోల్ వేయమని, అక్కడ లైట్ వేయమని, అక్కడ డ్రైన్, అక్కడ రోడ్డు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అర్జీలన్నీ స్వీకరిస్తున్నాము. 25 వార్డులు అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ఖర్చు అవుతుంది, ఇళ్ళు ఎన్ని కావాలా, స్థలాలు ఎన్ని కావాలా, పెన్షన్లు ఎన్ని కావాలా, కొత్త రైస్ కార్డులు ఎన్ని కావాలా, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి వాళ్ళకి కావాల్సిన ఇండివిజువల్ పథకాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ మంజూరు చేసుకొని మరలా వచ్చి ఇలానే గ్రామ సభలు పెట్టి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు టైం తీసుకుంటున్నామంటే ఈ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కమిషనర్ గారి మీద. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కావాలని ఇచ్చారు, ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా. ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన 8వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా 8వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉండే సమస్యలపైన పెన్షన్లు, ఇళ్ళు, తర్వాత డ్రైనేజీలు, ఇంకా నీటి సమస్య వీటిపైన వచ్చిందిను విచారణ చేసి దాన్ని సమస్యలన్నింటినీ కూడా అక్కడే పరిష్కారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి ఈ యొక్క 8వ వార్డులో చిన్న సమస్యలు ఏదైతే నీళ్ళ సమస్య, కరెంటు, స్తంభాలు, లైట్